ఇక్కడ ఒక ఓపెన్ వెల్ వ్యవసాయ బాగుంది. ఇక్కడ మనకు ఒక వాటర్ పంప్ ఉంది. సో అప్పుడప్పుడు ఎందుకు ఈ మోటార్లో నీళ్లు పోస్తారంటే ఇది బేసికల్గా ఇది మోటార్. దీనిలో ఏముంటుందంటే ఇలా తిరిగే ఒక రోటార్ ఉంటుంది, దాని చుట్టూ ఒక స్టేటార్ ఉంటుంది. ఇది స్టేటార్, దీనిలో మనకు వైర్ చుట్టూ ఉంటుంది, దీని మధ్యలో ఇట్లా రోటార్ ఉంటుంది. సో ఎప్పుడైతే స్టేటార్లో రోటార్ ఉంటుందో కరెంట్ సప్లై వల్ల అప్పుడు ఇది రొటేట్ అవుతుంది. సో రొటేట్ అయితే దీనికి అటాచ్ అయిన చక్రం తిరుగుతుంది. సో ఈ పంపులన్నీ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్తో పనిచేస్తాయి. ఇప్పుడు ఇట్లాంటి ఒక గిరక వేసి మనం పరిగెడితే ఇది గాలికి తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుంది అంటే దీనిలో గాలి చొరబడి దీన్ని రొటేట్ చేస్తుంది. ఇదే చక్రాన్ని నీళ్ళలో ఉంచి ఒక రోటార్ లేదా మోటార్తో రివర్స్లో తిప్పితే ఏమవుతాయంటే దీనిలో నీళ్లు ఇరుక్కొని పోయి నీళ్లు తోయబడతాయి. నీళ్ళు ఎలా తోయబడతాయి అంటే ఇటువైపు తోయబడతాయి. ఈ రోటార్కి ఒక ఇంపెల్లర్ అటాచ్ అయి ఉంటుంది. ఈ ఇంపెల్లర్ ఉన్న ప్లేసు నీళ్ళలో ఉంటుంది, అంటే దీనిలో ఉంటుంది. సో ఈ కేస్ ఈ బాక్స్లో ఎప్పుడు వాటర్ ఉండాలి. సో ఇది ఎప్పుడైతే నిమిషానికి సుమారు 1500 RPM అంటే ఒక నిమిషానికి 1500 సార్లు తిరుగుతుంది. ఇందులో ఇప్పుడు వాటర్ ఇంక్లోజ్ అయ్యింది. సో ఈ వాటర్ని ఇది వేగంగా తిప్పడం వల్ల నీళ్ళంతా ఇటువైపు తోయబడతాయి. ఈ తోయబడ్డ నీళ్లు దీనిలో నుంచి బయటకు వస్తాయి. ఈ నీళ్లు మనకు బయటకు వస్తాయి. ఇది సేమ్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది అంటే మనం ఇంతకుముందు చూసింది. ఇప్పుడు నేను దీన్ని ఇలా తిప్పుతున్నా అనుకోండి, వేగంగా తిప్పితే నీళ్ళల్లో ఉన్నప్పుడు ఈ నీళ్ళన్నీ ఇటువైపు వస్తాయి. అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఫుట్ వాల్వ్ల నుంచి నీళ్లు దిగిపోతాయి, అంటే అప్పుడు ఈ గొట్టంలో నీళ్లు ఉంటాయి. సో ఇక్కడ నుంచి నీళ్లు లోపలికి వచ్చి ఇక్కడ నుంచి నీళ్లు బయటకు వస్తాయి. ఈ వాచర్లు ఓరింగులు కానీ ఈ వాచర్లు అట్లనే దీని పేరు అసలు వేరు ఫుట్ వాల్వ్. సో ఇది దీనికి కనెక్ట్ అయి ఉంటుంది పైప్ ద్వారా. దీనికి ఇది కనెక్ట్ అయ్యి ఇది ఇన్పుట్ అవుతుంది. దీనికి ఇది నీళ్ళలో ఉంటుంది. ఎప్పుడైతే దీనిలో వాచర్స్ పోతే ఇందులో వాటర్ దిగిపోతుంది, అంటే ఎప్పుడు ఇందులో వాటర్ ఉండాలి. ఒకవేళ వాటర్ లేకపోతే ఏమవుతుంది అంటే ఊరికే ఇదే తిరుగుతుంది గాలిలో. సో గాలిలో తిరిగితే వాటర్ రాదు. రైతులు ఏం చేస్తారంటే ఓ బర్రె పేడనో ఆవు పేడనో నీళ్ళలో కలిపి పోస్తారు. ఎందుకు ఆవు పేడ కలపాలి అంటే ఆవు పేడలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. సో చిన్న చిన్న రంధ్రాలలోకి ఆ పేడలో ఉండే గడ్డి కణాలు వచ్చి అడ్డుకొని ఇందులో నీళ్ళు అట్లనే అవుతాయి. సో చాలా రోజులు మోటార్ వాడకపోయినా లేదా ఇందులో రంధ్రాలు ఉన్నా ఈ వాటర్లో నీటి గొట్టంలో నీరు దిగిపోతుంది. అప్పుడు ఇది మోటార్ వేస్తే గాలే తిరుగుతుంది తప్ప వాటర్ రాదు. సో సంపు లాంటి దానికి ఇది వాడతారు. ఇప్పుడు దీనిలో నీళ్ళు ఎప్పుడు పోసి ఉండాలి అంటే ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసినప్పుడు దీనిలో నీరు పోసి ఉండాలి. ఇదే మనకు ఫుట్ వాల్వ్గా పనిచేస్తుంది. ఇది తిరిగి వాటర్ని ఇందులో నుంచి లాగి ఇది బయటకు పంపిస్తుంది. వీటిని సెల్ఫ్ ప్రైమింగ్ పంప్స్ అంటారు.